లోపు నువ్వు మమ్మల్ని కనిపెట్టాలి. చూపిస్తావా నీ సత్తా? చూపిద్దాం, మేము మా సత్తా చూపిస్తాం. అవును. అరే షించాన్, తొందరగా వెళ్ళురా. తొందరగా వెళ్ళి నువ్వైతే అంకెలు లెక్కబెట్టు. దొంగ ఈసారి నువ్వే. చెప్తున్నా కదా, అమ్మా నాన్నలు వచ్చేలోపు నువ్వు తొందరగా నువ్వైతే మమ్మల్ని కనిపెట్టాలి. ఊరే చూడండి రా, మిమ్మల్ని ఈజీగా నేను కనిపెడతాను. సరే, నేను లెక్క పెట్టడానికి వెళ్తాను. అందరికీ దాగండి. చెప్తున్నాను, మిమ్మల్ని కనిపెట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. అంత తొందరగా కనిపెడతాను. ఓకే, తొందరగా మనమైతే వెళ్దాం. వీళ్ళందరూ పెద్ద పుడింగ్ అనుకుంటున్నారేమో. ఈ షించాన్ కంటే పుడింగ్ ఇంకెవరు లేరు. షించాన్ గాడు వచ్చేసి ఈజీగా అందరినీ కనిపెట్టిస్తాడు. సో మనల్ని వచ్చేసి చెట్టు దగ్గర వచ్చేసి అంకెలు లెక్క పెట్టమన్నారు. మనం ఏమాత్రం వెనక్కి తిరిగినా కూడా చీటింగ్ చేసినట్టే. వీళ్ళకి చీటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా మనమైతే వాళ్ళని కనిపెట్టేస్తాం కదా. లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9. అరే, సౌండ్ ఏంటి ఎక్కడి నుంచో వస్తుంది? అరే ఏంటి, ర్యాబిట్స్ చిన్న పప్పిలా సౌండ్ చేస్తున్నాయి. అరే ర్యాబిట్స్ బొమ్మలు, రియల్ ర్యాబిట్స్ కాదు. రియల్ ర్యాబిట్స్ పారిపోతాయి కదా మనల్ని చూస్తే. కానీ ఏదో సౌండ్ వస్తుంది. సరే, నేను లెక్క పెడతాను. అరే, సౌండ్ ఇంకా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి, ఎక్కడి నుంచో దగ్గర నుంచి వస్తున్నట్టుగా ఉంది. ఎక్కడి నుంచి? అరే, దీని లోపల ఏముంది? అరే ఏంటిది లోపల? వామ్మో, అరే పప్పినా, ఏంటి ఇంత క్యూట్గా ఉంది? వావ్. హే హలో, ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు దారి తప్పిపోయావా? హే, ఏం చేస్తున్నావు? అరే ఏయ్, నువ్వు క్యూట్గా అరుస్తున్నావు. పాపం ఇది తప్పిపోయింది అనుకుంటా. సరే, నువ్వు నాతో రా. నేను మా ధను అన్న దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను. మా ధను అన్న నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఓకే, పాపం తప్పిపోయినట్టుగా ఉంది. కమాన్ కమాన్ కమాన్. హే, వస్తుంది. ఇది మనల్ని నమ్మినట్టుగా ఉంది. వావ్, చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది. దీన్ని వచ్చేసి మేము పెంచుకుంటాం. పాపం ఎక్కడి నుంచి తప్పిపోయిందో ఏంటో. సరే, నువ్వు నాతోనే రా. ధను అన్నకి నిన్ను చూపిస్తాను. ధను అన్న ఖచ్చితంగా నేను తీసుకుంటాడు. దీనికైతే పాపం చాలా ఆకలిగా ఉన్నట్టుగా ఉంది. తప్పిపోయింది. తొందరగా మనమైతే ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ధను అన్న ఇంకా రాలేదు. ఏ కమాన్, ఫాస్ట్, కమాన్ కమాన్. దీనికి ఏం పేరు పెడదాం? పేరేమైనా పెడితే బాగుంటుందే. తిన్ను చూడడానికి పప్పిలా ఉంది. సరే, పప్పి అనే పిలుద్దాం, బాగుంటుంది కదా. హే పప్పి, కమాన్, నువ్వు నాతోనే రా. నువ్వు నాతోనే ఉండి ఈరోజు మొత్తం మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. మరి కొద్దిసేపట్లో ధనువన్ వస్తాడు. అప్పుడు నిన్ను తీసుకెళ్ళి ధనువన్ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఫుడ్ మొత్తం పెడతాడు. వావ్, అది చాలా చాలా యాక్టివ్గా ఉంది. కమాన్, వచ్చేసాను నా దగ్గరికి. ధనువన్న ఇంకా మరి కొద్దిసేపట్లో రాబోతున్నాడు. అప్పుడు మన ఇద్దరం వెళ్ళిపోదాం. ఓకే, షించాన్ వచ్చేసి ఈ టైంకి బయటకు వచ్చేసే ఉంటాడు. వాడు స్కూల్ వదిలేసే ఉంటారు. తొందరగా తీసుకుని వెళ్ళాలి. రేపటి నుంచి వాడికి హాఫ్ డేస్ అనుకుంటా. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఇంకా. ఓకే షించాన్, ఏం చేస్తున్నారు? అరే ఇక్కడ తొందరగా రా, మనం వెళ్ళాలి. మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు అనుకుంటా అప్పుడే. అరే ఏంటిది షించాన్? ఎక్కడరా ఇది పప్పి? ధనువన్న, పాపం ఈ పప్పి వచ్చేసి తప్పిపోయింది అనుకుంటా. ధనువన్న, పాపం ధనువన్న, దీనికి వచ్చేసి మనం హెల్ప్ చేద్దాం. చాలా ఆకలిగా ఉంది దానికి. పాపం ధనువన్న, చూడు ఎంత క్యూట్గా ఉందో. మనల్ని అలానే చూస్తుంది, క్యూట్గా అరుస్తుంది. తన పేరు పప్పి. నేనే పెట్టాను పప్పి. ఒకసారి ధనువన్నకి హాయ్ చెప్పు. అరే షించాన్, పప్పిని పెంచాలంటే అంత సులభం ఏం కాదురా రే. వీటిని మొత్తం క్లీన్ చేయాలి, చూసుకోవాలి. చాలా 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 పనులు అవుతాయి. నా వల్ల కాదు. షించాన్ ఇంటి దగ్గర ఆల్రెడీ చాప్ గాడు అక్కడ ఉన్నాడు. మళ్ళీ ఇంకో పప్పి అస్సలు అవ్వదు. సరే పద, తొందరగా ఇంటికి వెళ్దాం. ఎవరో ఇక్కడ తిని వదిలేసుకున్నట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్తారులే. నువ్వేం కంగారు పడుకో, నేను చెప్తున్నా కదా. అరే ధనువన్న, పాపం ధనువన్న, పాపం చూడు అది ఎలా చూస్తుందో. ధనువన్న, అదిగో వాళ్ళోళ్ళు ఎవరు లేనట్టుగా ఉన్నారు. ధనువన్న, నువ్వు కారు వెనక్కి తీస్తుంటే మన కారు వెనక్కి పరిగెట్టుకుంటూ వస్తుంది పప్పి. ధనువన్న, పాపం కదా ధనువన్న, చిన్న ధనువన్న పాపం. తన్ని మనం చూసుకోవాలి కదా. ఇంటికి తీసుకొని వెళ్దాం. ఎవరన్నా వచ్చి అడిగితే అప్పుడు ఇచ్చేద్దాం ధనువన్న. చూడది మన వెనక్కే వస్తుంది. ఓ షించాన్, అది వచ్చేసి కొంచెం బాధపడుతున్నట్టుగా ఉందిరా రే. అది ఎలా అరిచిందంటే ఖచ్చితంగా తను కొంచెం బాధల్లో ఉందన్నట్టే. సరే, ఇప్పుడు నాకు అర్థమైంది. తను కొంచెం బాధపడుతుంది కాబట్టి ఇంకా తప్పదు నాకు కూడా. సరే, తీసుకొని వెళ్దాం. కమాన్, ఏం పేరు పెట్టావు? పప్పి కదా. పప్పి, కమాన్, తొందరగా ఇంటికి వెళ్దాం. ధనువన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి పప్పి కూడా మనతోనే ఉంటుంది. ఏ ధనువన్న, నువ్వు చాలా గ్రేట్ ధనువన్న. చాలా ఫాస్ట్గా ఒప్పుకున్నావు. సూపర్. అమ్మయ్య, నాకేదో బాధ అనిపించింది తను వదిలేసి మనం వెళ్ళిపోతామని. ధనువన్న, నేను ఒకటి మర్చిపోయాను. మా వాళ్ళందరూ
నేను దొంగ పోలీస్ ఆట ఆడతానని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. షించాన్ గారికి నా ప్లేస్ అస్సలు తెలీదు. నేను వారికి కనపడను. ఒరే బుజ్జు, నువ్వేరా ముందు దొరికిపోతావు. బయట దాగున్నా వాళ్ళు ఈజీగా నిన్ను కనిపెట్టేస్తారు. కానీ నన్నైతే కనిపెట్టలేదు. చూసావా, నేను దీని లోపలికి వెళ్ళిపోయాను. వారికి తెలియదు. ఏయ్, వీడైతే మాత్రం ఇంకా ఈజీగా దొరికిపోతాడు. మన ఇద్దరం పర్వాలేదు, కానీ వీడు ఫాస్ట్గా షించాన్ గారికి దొరికిపోతాడు. నేనే బెస్ట్. నేనే బాగా దాగున్నాను. షించాన్ గారికి ఇంకా రాలేదు. అంకిల్ అవ్వలేదా? దానివల్ల పర్వాలేదులే, వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొంతసేపట్లో రమ్మని వస్తారు కదా. నాకైతే పప్పి దొరికింది. ఎంతకు మించి నాకు హ్యాపీనెస్ లేదు. చాలా చాలా ఆనందంగా ఉన్నాను. వాళ్ళెవరికి తెలియదు అనమాట నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, నాకు పప్పి దొరికిందని. చాలు, పప్పి పప్పి ఇక నుంచి నువ్వు నేను చాలా ఫ్రెండ్స్. దానివల్ల ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? దానివల్ల చాప్ గడికి పరిచయం చేయడానికి వెళ్తున్నావా? అవును షించాన్, చాప్ నీకోసం ఒక కొత్త ఫ్రెండ్ని తీసుకొచ్చాను. ఇక నుంచి తను కూడా నీతోనే ఉంచుకోవాలి. పాపం రా, తను దారి తప్పాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ చాలా బాధగా ఉన్నాడు. చూడు, తన యొక్క యజమానులు ఎవరో వాళ్ళకి అప్పచెప్పాలి. సరే, కానీ నువ్వు తను జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మీ ఇద్దరు కలిసే ఉండాలి. ఇక నాకెందుకయ్యా ఇవి? నాకు అందరినీ తీసుకొచ్చి అంట కడుతున్నారు. ఎందుకు తీసుకొచ్చారు? నేను ఒక్కడిని ఉన్నాను కదా. ఇప్పుడు నాకు వీడి పోటీయా? పిల్లోడా, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నా దగ్గరకు వచ్చావంటే అస్సలు ఊరుకోను, కరిచేస్తా నిన్ను. దరువన్నా చెప్తున్నాను, వీడు నా కంటికి కనబడకూడదు. వీడినైతే అసలు నా దగ్గర పెట్టుకోను. అసలు వీడిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? బయట వదిలేయండి, వాడైపోతాడు. నేను ఒక్కడిని చాలనా? నా మీద ప్రేమ తగ్గిపోయే మీరు కొత్త వాడిని తీసుకొచ్చారా? చెప్తున్నాను, నా కంట కనబడకు. నువ్వు పోరా ఇక్కడి నుంచి. రే చాప్, తను తప్పిపోయాడు రా. తను చాలా చిన్నవాడు. తను మనం ఉంచుకోవాలని చెప్తుంటే, సర్లే నువ్వైతే అలానే ఉంచుకోవు. నీ గురించి నాకు అర్థమైంది. నీ పక్కన పెట్టాను అనుకో, వాడు మళ్ళీ చాలా ఫీల్ అవుతాడు. మళ్ళీ రాత్రి మొత్తం నువ్వు వాడిని తిడుతూ ఉంటావేమో. సరే, నీ పని అయితే నువ్వు చేసుకో, వెళ్ళు. నేనైతే మాత్రం వాడి కోసం ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటాలే. వాడిని ఎక్కడో దగ్గర పెట్టుకుంటా. నువ్వైతే మాత్రం వాడిని ఏమనకుండా సైలెంట్ గా ఉంటే చాలు, ఓకే? వీడికి నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, అస్సలు బాగోదు. నాకంటే ఎక్కువ ఫుడ్ పెట్టకూడదు. ఫుడ్ తక్కువే పెట్టండి, ఓకే? తర్వాత మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి. ఈ జాబ్ గార్డ్ ఏంట్రా బాబు, కనీసం సపోర్ట్ కూడా చేయట్లేదు. పాపం రా, చిన్న పప్పి. వీడైతే మాత్రం అసలు మంచోడు కాదు. సర్లే, ఇంకేం చేస్తాం పప్పి, నువ్వేం బాధపడకు. ఇంటి పైన ఇంకొకటి ఉంది. కమాన్ కమాన్, జాబ్ గార్డ్ది ఒక బ్యాగ్ ఉంటుంది కదా, సో ఇంటి పైన. సో ఆ బ్యాగ్ పైన పెట్టేద్దాం. ఇంక నుంచి తను అక్కడే ఉంటాడు, అక్కడే పడుకుంటాడు. సో మనం జాగ్రత్తగా చూసుకుందాం, ఓకేనా షించాన్? సూపర్ ఐడియా ధనువన్న. అక్కడే మంచి ప్లేసు. అక్కడైతే వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. ఎక్కడ ఇంతకీ ధనువన్న? అవును, మర్చిపోయాను. ఇక్కడ పైన బ్యాగ్ ఏది కనబడట్లేదు. ఎక్కడుంది ధనువన్న? బ్యాగ్ ఉండాలి కదా. బ్యాగ్ లేకుండా ఇప్పుడు మనం తను ఎక్కడ పడుకొని పెడతాం, ఎక్కడ కూర్చొని పెడతాం, ఎక్కడ ఫుడ్ పెడతాం? రే షించాన్, ఇక్కడే ఉండాలిరా. అది ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడే కదా పెడతాం మనం, ఎప్పుడు కనబడకుండా పోయిందేంటి? అరే యార్, ఇది ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. నేను కనీసం తీయలేదు. నువ్వేమైనా తీసావా? నాకేంటి అవసరం ధనువన్న? చాప్ గడి వస్తువులు నేనేమీ ముట్టుకోను. మరి ఇంకెవరై ఉంటారు? ఎవరు తీసుంటారు? 1 మినిట్ ఆగు, నాకు అర్థమైంది ఇది ఎవరు చేశారు. రే చాప్ చాప్, వీడు ఈ గ్యాప్లో ఎంత స్పీడ్గా తీసేశాడు చూడండి. రే చాప్, రే నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? కనీసం నీ ఇంట్లో తనకి ఎలానో స్పేస్ ఇవ్వట్లేదు. కనీసం ఆ బ్యాగ్ అయినా ఇవ్వచ్చు కదా, తను తన పైన పడుకుంటాడు. అది ఎందుకు దాచిపెట్టావు చెప్పు. నేను ఆల్రెడీ చెప్పేదాను అన్న, ఇంట్లో ఏ వస్తువు కూడా వాడికైతే సంబంధం లేదని. అందుకే ఇప్పుడు నేనైతే పట్టుకొని ఎక్కడో దాచుకున్నాను. అది ఎక్కడుందో కూడా చెప్పను. మీరేం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ నేనైతే మాత్రం ఏది ఇవ్వను. నా వస్తువు ఒక్కటి కూడా పెట్టను, ఓకే? ఈ జాబ్ గడి ఈ మధ్య చాలా అంటే చాలా మొండిగా తయారాడు షించాన్. సరే, వాడి గురించి పక్కన పెట్టు. ఇప్పుడు ఎలా అయినా సరే పప్పీ కోసం మనమైతే ఒక చిన్న హౌస్ ని తీసుకోవాలరా. సో మనం తొందరగా పెట్ షాప్ కి వెళ్దాం. ధనువన్న, మన పప్పిని కూడా తీసుకొస్తాను. పప్పి కూడా వచ్చేసింది అనుకో, అప్పుడు సూపర్ గా పప్పికి నచ్చింది మనం తీసుకోవచ్చు. పప్పికి ఏదైతే నచ్చుతుందో దాన్ని తీసుకొచ్చి మనం అయితే ఇంటికాడ పెట్టుకోవచ్చు. కమాన్ పప్పి. ఓకే ధనువన్న, పప్పి గడు కూడా వచ్చేసాడు. తొందరగా పద, లేట్ చేయకుండా వెళ్దాం. ధనువన్న చెప్తున్నాను, ఆ జాబ్ గాడి కంటే ది బెస్ట్ తీసుకోవాలి ధనువన్న. వీడిని మనమైతే మాత్రం చాలా బాగా చూసుకోవాలి. జాబ్ గాడు చూసావా, కనీసం మన మాట లెక్క చేయకుండా వాడి కోసం ఏది కూడా చేయట్లేదు. ఉన్న బ్యాగ్ కూడా దాచేశాడు. మంచోడు కాదు ధనువన్న జాబ్ గాడు, చాలా చాలా చెడ్డోడైపోయాడు. రే షించాన్, ఇప్పుడు నీ ప్లేస్ లో ఇంకొక షించాన్ వస్తే నీకు ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది కదా. వాడికి కూడా అలానే ఉంటుంది. ఓకే, మనమైతే వచ్చేస్తాం అనమాట పెట్ షాప్ దగ్గరికి. సో ఇక్కడే మనమైతే జాబ్ గడికి కూడా ఇంతకు ముందు తీసుకున్నాం అనమాట హౌస్ వచ్చేసి. సో ఇప్పుడు మనమైతే పప్పీ కోసం కూడా తీసుకోబోతున్నాం.
చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఎవరు లేనట్టుగా ఉన్నారు. కొంచెం ముందు షాప్కి వెళ్ళి చూద్దాం ఆగండి. సో చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడైతే ఓపెన్ ఉంది. నాకు తెలిసి లోపలే ఉంటుంది అనుకుంటున్నాను. షాప్ వచ్చేసి ఒకసారి చెక్ చేద్దాం. సో పెద్ద పెద్ద హౌసుల్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి పెట్వో కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నాయి. ఈ చిన్నదైతే సరిపోతుంది. సో ఇందులో మన పప్పికి ఏం నచ్చితే తీసుకుందాం. భయ్యా చాలా అంటే చాలా ఉన్నాయి పెట్ రూమ్స్ అయితే. మా పప్పీ కోసం ఒక మంచి పెట్ రూమ్ చూపించండి. లేకపోతే పప్పీ వీలైతే నువ్వే సెలెక్ట్ చేసుకొని చూడు, ఓకేనా? తనకేం తెలుసు తనువన్న, మనమే చూడాలి. కానీ అబ్బా తనువన్న చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ మంచిదంటూ ఏం లేదు, అన్ని యావరేజ్ గా ఉన్నాయి. సరే పప్పీ, నీకు ఇక్కడ ఏం నచ్చిందో చూసుకోమ్మా, చూసుకొని సెలెక్ట్ చేయి. చించా నువ్వు చెప్పిన వెంటనే దిగిందిరా. దిగేస్తాను సెలెక్ట్ చేసుకుంటుంది అనుకుంటా. ఒకసారి మనం చూద్దాం ఆగు. చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. ఇందులో తనకి ఏం నచ్చిందో అదే చూసుకుంటుంది. అరే ఇక్కడ చిన్న పెట్ హౌస్ ఉంది. అరే యార్ తనకు వచ్చేసి కేజ్ కావాలనుకుంటా. అరే మరి కేజ్లో ఏం పెడతాంరా పప్పీని? నాకైతే మాత్రం కేజ్లో పప్పీని పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు. సో తన కేజ్నే చూసింది. అరే ఇంకోటి ఏదో చూస్తున్నట్టుగా ఉంది. 1 మినిట్ ఆగు. షిన్చాన్ ఇక్కడ ఏదో చిన్న బుడ్డి హౌస్ ఉంది. తనకు కరెక్ట్గా సరిపోతుందిరా. చూడడానికి తన కలర్ మ్యాచింగ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనిపిస్తుంది. సో తను సెలెక్ట్ చేసుకుంటుందా లేదు చూద్దాం. సో చూసుకున్నట్లయితే మాత్రం తను ఇది సెలెక్ట్ చేసుకుంటుంది అనుకుంటా. అరే యార్ ఇది కూడా వదిలేసి ఇంకెక్కడికి వెళ్తుంది షిన్చాన్? అరే యార్ తను ఇది వచ్చేసి ఫైనల్లీ ఇది సెలెక్ట్ చేసుకుందిరా. ఇది కూడా ఆల్మోస్ట్ తన కలర్లోనే కలుస్తుంది. సో ఫైనల్లీ తను సెలెక్ట్ చేసుకుంది వచ్చేసి ఇది. భయ్యా ఇది మొత్తం ఎంత అయింది? సో ఎంత అయిందో చెప్తే మొత్తం పేమెంట్ చేస్తా ఒకసారి. మొత్తం వచ్చేసరికి దానికైతే ఒక $200 అవుతుంది, ఓకేనా? 1 మినిట్ ఇప్పుడే పేమెంట్ చేస్తాను ఆగండి. అరే యార్ కాల్ వెళ్ళిపోతుంది. ఎవరికి వెళ్ళిపోతుంది? ఓ బై మిస్టేక్ వెళ్ళిపోయింది. ఓకే $200 డన్ చేసేసిన. ఓకే షిన్చాన్ ఫైనల్లీ తినకైతే తీసుకున్నాం. ఇక చాప్ గడ్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. తినైతే జాగ్రత్తగా మనం తీసుకొని వెళ్ళి తన దాంట్లోనే ఉంచి పెంచుదాం. కొన్ని రోజులు పోయిన తర్వాత మనమైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇది వచ్చేసి తన యజమానులకి చేర్చేలా చూద్దాం, ఓకేనా? తనువన్న ఎందుకు, మనమే ఇప్పుడు తన యొక్క యజమానులం, మనమే చూసుకోవాలి. తనువన్న ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకి మనం ఇవ్వద్దు. మళ్ళీ తను ఏమన్నా చేస్తే మళ్ళీ ప్రమాదం. తనువన్న వద్దు, మన దగ్గరే ఉంచుకుందాం. తనువన్న ఎవరికి ఇవ్వద్దు. అర్థమైందా? ఇప్పుడు చాప్ గార్డు లేనప్పుడు నేను ఎలా అయితే ఉండలేనో, సో ఈ పప్పి లేకపోతే వాళ్ళ యజమానులు కూడా అలానే ఉండలేరురా. ఇది తప్పైనట్టుగా ఉంది. తనకు కూడా హ్యాపీ చేయాలంటే మనం వచ్చేసి తన యజమాని దగ్గరికి తీసుకుని వెళ్ళడమే, ఓకేనా? సో నువ్వేం బాధపడకు. తన యజమాని దగ్గరికి వెళ్తే తను హ్యాపీగా ఉంటుంది. కావాలనుకున్నప్పుడు మనం వెళ్ళి చూడొచ్చు. కానీ అంతవరకు మనతోనే ఉంటుంది, ఓకేనా పప్పీ? ఓకే తను వచ్చేసి కొంచెం డల్గా ఉంది షిన్చాన్. సో తనకు వచ్చేసి మనమైతే ఫుడ్ తీసుకొని రావాలనుకుంటా. ఫుడ్ పెట్టినట్లయితే అప్పుడు వచ్చి తను కొంచెం యాక్టివ్ అవుతుంది. తనైతే ఇప్పుడు సైలెంట్గా ఉంది, నిద్ర కూడా వస్తుంది అనుకుంటా. తనైతే టైర్డ్ అయిపోయింది, తప్పిపోయింది కదా. అవును నువ్వన్నా, తొందరగా నువ్వైతే వెళ్ళు. తొందరగా వెళ్ళి ఫుడ్ ని కూడా తీసుకొచ్చేసాయి. నాకు ఫుడ్ పెట్టకుండా వీలైతే తొక్కలో పప్పితో షికార్లు చేస్తున్నట్టుగా ఉన్నారు. రే షిన్చాన్, నాకు ఫుడ్ పెట్టకుండా మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? సమయానికి నాకు ఫుడ్ పెట్టరు, కానీ వచ్చిన ఈ తొక్కలో పప్పి కోసం అయితే మాత్రం సిటీ మొత్తం తిరుగుతున్నారు. సిటీ మొత్తం తిరిగి తిరిగి మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. పప్పి పో ఇక్కడి నుంచి. మా ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యమే? ఇక్కడ నువ్వు ఉన్నావనుకో నేను చంపి పడేస్తా. ఎలా అయినా నిన్నైతే వెళ్ళగొట్టేలా చేస్తా. నన్ను చెప్తున్నాను, తిన్నైతే పంపించండి. ఇక్కడ తను ఉంటే నేనైతే అసలు ఉండలేను. చాప్ ఆపు. నేనైతే ఒకటే చెప్పగలను, ఉంటే నువ్వు ఉండు, లేకపోతే పో, అవసరం లేదు. తను చాలా చిన్నపిల్ల, తనపైన ఎందుకు ఇంత ప్రతాపం చూపెడుతున్నావు? నోరు మూసుకొని నీ పన్ను చేసుకో. చెప్తున్నా మళ్ళీ, ఇక్కడ ఉండాలనుకుంటేనే ఉండు, లేకపోతే పోరా. అరే ఎంత మాట అన్నారు. సర్లే, కొత్తగా వచ్చిన అది ముద్ద అయిపోయింది, కానీ ముందు నుంచి ఉన్న నేను ముద్ద అవ్వలేదు. అబ్బా చూసారా ఎంత ఆడుకుంటున్నారు. రే షిన్చాన్ మొత్తానికి పప్పి వచ్చేసి ఇష్టపూర్వకంగా మొత్తం తిన్నది. ఇంకా తనకి ఫుడ్ వచ్చేసి పక్కన పెట్టాను. తను ఎప్పుడు కావాలంటే అదైతే అప్పుడు తినచ్చు. అమ్మయ్య, ఇంకా తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. రేపు వచ్చేసరికి ఒకసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన యజమాని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం, ఓకేనా? నాకైతే చాలా నిద్ర వస్తుంది షిన్చాన్, చాలా టైర్డ్ అయిపోయాను. పప్పి కోసం అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతూ నేను చాలా టైర్డ్ అయిపోయాను. కమాన్ షిన్చాన్, లేట్ చేయకుండా పడుకున్నారా? మార్నింగ్ లేవగానే అప్పుడు పప్పితో ఆడుకున్నాక అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, ఓకేనా? ఓకే ధనువన్నా, వస్తున్నాను. తొందరగా పడుకుందాం. పప్పి రేపైతే మాత్రం ఫుల్ గా ఆడుకుందాం. పాపం తను ఇప్పుడు యాక్టివ్ గా లేదు కదా. అప్పుడే మార్నింగ్ అయిపోయిందా? నైట్ కొంచెం లేట్గా పడుకున్నట్టుగా ఉన్నాను, అందుకే కొంచెం లేట్గా. అరే షిన్చాన్, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? రే షిన్చాన్, నీకు స్కూల్ ఉంది ఈరోజు.
అరే యార్ వీడికి హాఫ్ డే స్టార్ట్ అయ్యే కానీ వీడి స్కూల్కి వెళ్ళకుండా చూడండి ఎంతసేపు పడుకున్నాడు. ఫోన్లండి వాడికి కూడా రాత్రి నిద్ర లేదు పాపం, అందుకే పడుకున్నట్టుగా ఉన్నాడు. ఓకే పప్పి వచ్చేసి మనమైతే అరే షించాన్ అరే లేచేసావా? ఎంత ఫాస్ట్గా లేస్తారా పప్పి అనగానే వెంటనే గుర్తొస్తుంది వీడికి. మరి గుర్తు రాదనుకుంటున్నావా? పప్పిని చూడాలని నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అన్న. తను ఎక్కడుందో చూస్తాను. ఎక్కడుందను అన్న కింద కూడా లేదు, తను వచ్చేసి పైన పడుకున్నట్టుగా ఉంది. తొందరగా వెళ్ళి పిలువు. పప్పి ఎక్కడున్నావు? షించాన్ పప్పి ఏంట్రా కనబడట్లేదు? ఏమన్నా మార్నింగ్ ఏమైనా తీసుకెళ్ళావేంటి? మార్నింగ్ వాక్ చేయాలా? నన్ను ఉన్నా లేదు, నేను ఎక్కడ తీసుకుని వెళ్ళాను, నువ్వే తీసుకుని వెళ్ళట్టుగా ఉన్నావు. నన్ను ఉన్నా పప్పి ఏమైనా కొప్పు తీసి మళ్ళీ తప్పైంది ఏంటి? పప్పి బయటికి వెళ్ళిపోయిందేమో. నన్ను ఉన్నా తొందరగా వెళ్ళి చెక్ చేయు, పప్పి లేనట్టుగా ఉంది. రే షించాన్ నేనేమని తీసుకెళ్ళలేదురా, నేనేం తీసుకెళ్తారా? నేను తీసుకెళ్తే తిరిగి నిన్నెందుకు అడుగుతాను? పప్పి ఎక్కడున్నావు? పప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? మాకు కనబడు. అరే యార్ పాపం రా చిన్న పప్పి, తనకేం తెలీదు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. పప్పి ఓరి నాయనో, ఇక్కడ ఈ ఏరియాలో చాలా అంటే చాలా డేంజరస్ కుక్కలు తిరుగుతాయి. ఆ కుక్కలు ఈ చిన్న పప్పిని వచ్చేసి కరిచేస్తాయేమో. పప్పి ఎక్కడున్నావు? అరే నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు అర్థమైంది షించాన్, నాకు అర్థమైందిరా. దీనికి అంతటికి కారణం చాప్ గడే. చాప్ గడికి పప్పికి పడదు కదా, పప్పిని వచ్చేసి మార్నింగ్ లేవగానే తగిలేసి ఉంటాడు. చాప్ నువ్వు అయిపోయావు నా చేతిలో. రే చాప్ ఎంత పని చేశారా? పప్పి ఏం చేస్తుందిరా నిన్ను? నన్నేం చేసింది? నన్నేం చేయలేదు. ఏమైంది అరువన్న? ఎందుకంత సీరియస్ గా ఉన్నావు? రే చాప్ నీకు పప్పికి పన్నంత మాత్రాన తను వచ్చేసి ఇంటి నుంచి తగిలేస్తావా? తను ఏం చేసిందిరా? పాపం రా, చెప్పాను కదా చిన్న పప్పి. రే ఇంకొకసారి అలా చేసావంటే అస్సలు బాగోదు. తను ఎక్కడుందో తను తీసుకునిరా, ఫాస్ట్ గా తీసుకునిరా. నేనా? నో, నేనెక్కడ రాత్రి మొత్తం మంచిగా పడుకొని ఇప్పుడు లేచాను. నేను నిజం చెప్తున్నాను తను, అబద్ధం కాదు. నువ్వు చెప్తున్నంత అబద్ధం, నువ్వు చెప్తున్నంత అబద్ధం. నాకు దానికి సంబంధం లేదు. నేను అసలు దాన్ని చూడలేదు. ఏ చాప్ మొత్తం నువ్వు అబద్ధం ఆడుతున్నావు నాకు తెలుసు. తను ఉన్న వీడన్ని అబద్ధాలు ఆడుతాడు. వీడిని అసలు నమ్మకూడదు, తను ఉన్న నమ్మకూడదు. షించాన్ నేను ఒకటి మర్చిపోయాను, ఆగు. నిజాలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. 1 minute మన ఇంటి బయట ఒక సీసీ కెమెరా ఉంది కదా, అది చెక్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది చాప్ గడు ఏం చేశాడు. రే చాప్ ఒకవేళ నువ్వు గనక పప్పిని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేసావని తెలియాలి, ఆ సీసీటీవీ కెమెరాలో కనబడాలి, అప్పుడు నిన్ను ఇంటి నుంచి పర్మనెంట్ గా వెలేసేస్తా. అసలు ఇంట్లో అడుగు కూడా పెట్టనేవు. నువ్వు అర్థమవుతుందా? ఇప్పుడు అయిపోయావు. ఇప్పుడు తెలుస్తుంది నిజం మరికొద్ది సేపట్లో. అరే ధనువన్న, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నేను ఎటువంటి తప్పు కూడా చేయలేదు. అలాంటిది నన్ను ఇంటి నుంచి వదిలేస్తా అంటున్నావు. సరే నువ్వు ఏదో సీసీటీవీ కెమెరా ఉందన్నావు కదా, సరే ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడు. ఒకవేళ నేను కనుక అలా చేసినట్లయితే నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టేసాయి. సరేనా? నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నరువన్నా నాకైతే జాబ్ గడిపోయిన డౌట్. సీసీటీవీ కెమెరా ఖచ్చితంగా మొత్తం రికార్డ్ చేసి ఉంటుంది నరువన్నా. ఇక్కడ నుంచి క్లియర్ గా తెలుస్తుంది. పప్పి రావడమైనా పప్పి వెళ్ళడమైనా ఇక్కడి నుంచే మొత్తం రికార్డ్ అవుతుంది. ఒకవేళ మన రూమ్ నుంచి వచ్చినట్లయితే మనం ఈజీగా కనిపెడతాం కదా. ఖచ్చితంగా తను ఇక్కడి నుంచే చాప్ గడు వెళ్ళేసినట్టుగా ఉన్నాడు. ఎక్కడికి తీసుకువెళ్ళడో మనం చూడాలి. చాప్ గడు ఒకవేళ చేసినట్లయితే వెంటనే వాడినైతే మనం ఇంటి నుంచి వెళ్ళకూడదు నరువన్నా. వాడు అంతలా బాధపడుతూ చెప్పడు షించాన్. ఒకవేళ వాడు చేసినట్లయితే 100% వాడు ఒప్పేసుకుంటాడు. ఇంతవరకు రాడు. సరే ఒకసారి ఆగు, ఎలాగో సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, ఒకసారి మనమైతే ఆన్ చేద్దాం. అప్పుడు తెలిసిపోతుంది ఏం జరిగిందో. 1 minute ఇప్పుడే నేను ఆన్ చేస్తున్నాను. కమాన్. నరువన్నా ఏంటిది? మొత్తం నార్మల్ గానే ఉంది కదా, కొత్తగా ఏం జరగట్లేదు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయి. అరే ధనువన్నా ఏంటిది? ధనువన్నా ఏదో వచ్చింది. ఏంటది నాకు అర్థం కావట్లేదు ధనువన్నా. మన ఇంటి దగ్గరికి ఏదో వచ్చింది, లోపలికి ఏదో వెళ్ళింది ధనువన్నా. ఒకసారి రివైండ్ చేయి. అదేంటది ధనువన్నా? అది ఒక కుక్కలా ఉంది, భయంకరమైన కుక్కలా ఉంది ధనువన్నా. టామ్ అండ్ జెర్రీలో ఉన్న కుక్కలా ఉంది ధనువన్నా. ఆ కుక్క ఏం చేస్తుంది ధనువన్నా? ఇదేంటి మన పప్పిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ మధ్యదారిలో మన ఇంటికి వెళ్ళి మన పప్పిని తీసుకొని వెళ్ళిపోయినట్టుగా ఉంది. అదేదో మాయ మాటలు చెప్పి తీసుకొని వెళ్ళిపోయిందని అన్నా. మన పప్పి పాపం తెలియకుండా తన వెనక్కి వెళ్ళిపోతుంది. అవును రషించాన్, దానికంతా డాగియే కారణం అనుకుంటా. కానీ తనకేంటో అవసరం నాకు అర్థం కావట్లేదు. దాని ఎవరో కూడా నాకు తెలియదే. అరే యార్, అది ఎక్కడ తీసుకెళ్ళిందో ఇప్పుడు ఎక్కడుందో పప్పి మనకు తెలియదే. ధను అన్న పాపం పప్పి తన్ని తీసుకుని వెళ్ళిపోయింది. చూడు కనబడట్లేదు. ఎక్కడ తీసుకువెళ్ళిందో తర్వాత సీసీ కెమెరాలో మనం చెక్ చేయాలనుకుంటా. ధను అన్న ఇప్పుడు ఏం చేస్తాం? పప్పిని కాపాడాలి. అరే షించాన్, సరే నువ్వు నాతో రా, నేను తీసుకుని వెళ్తా పప్పి దగ్గరికి. ఎలా అయినా పప్పిని మనం కనిపెట్టాలి. పప్పి యొక్క యజమాని కూడా కనిపెట్టాలి. ఆ కుక్క పప్పిని ఏమైనా చేసి ఉంటుందో, చంపేసి ఉంటుందేమో పాపం చిన్న పప్పిని. తొందరగా మనం వెళ్ళి కాపాడాలి. కమాన్ షించాన్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే లెస్టర్ దగ్గరికి వెళ్ళి లెస్టర్కి జరిగిన విషయం మొత్తం చెప్పినట్లయితే లెస్టర్ ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఓకే ఒకసారి ఆగు, లెస్టర్కి ఫోన్ చేస్తాను. హలో లెస్టర్, నేనైతే నీకు ఒక ఫుటేజ్ షేర్ చేశాను. ఆ ఫుటేజ్లో ఉన్న డాగ్ ఎక్కడుందో
ఇప్పుడు అది ఏం చేస్తుందో. అదైతే నా దగ్గర ఉన్న చిన్న పప్పిని తీసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడ తీసుకెళ్ళిందో తెలీదు. తను వచ్చేసి కనిపెట్టు, మొత్తం డీటెయిల్స్ సేకరించు. నేను మరికొద్ది సేపట్లో నీ దగ్గరికి వస్తున్నాను. ఓకే ఓకే ఫైనల్లీ మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. తనకైతే నేను మొత్తం చెప్పాను డీటెయిల్స్ అన్ని ఉంచమని. తను ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఉంటాడు. తను చాలా స్పీడ్ ఉంటాడు కాబట్టి మనకి హెల్ప్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఇంతకీ ఆ డాగి టామ్ అండ్ జెర్రీలో ఉన్న డాగ్ లానే ఉందిరా. ఆ డాగ్ చాలా డేంజర్. అరే యార్ లెస్టర్ పప్పికి ఏమైందో నీకేమైనా తెలిసిందా? పప్పి ఎక్కడుందో తెలిసిందా? ఆ డాగ్ ఏం చేసింది? పప్పిని ఎక్కడ తీసుకెళ్ళింది? నాకు ఏమాత్రం కూడా తెలియట్లేదు. నీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది. అరే ధను, చెప్తున్నా కదా, అది చాలా అంటే చాలా డేంజర్ అయిన డాగు. ఆ డాగు చాలా అంటే చాలా పప్పీస్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. తనకేంటంటే ఇంతకు ముందు తన యజమాని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని తను సిటీలో ఉన్న బాగా గారాబంగా పెంచుకుంటున్న పప్పీలందరినీ తీసుకుని వెళ్ళిపోయి చంపేస్తుంది. అది ఒక టాస్క్ పెడుతుంది. ఆ టాస్క్ ని కంప్లీట్ చేయకపోతే చంపేస్తుంది. తను ఎలా అయినా తన్ని ఆపాలి. సరే, నువ్వేం కంగారు పడకు. నేను దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించాను. పప్పీ యొక్క డీటెయిల్స్ కూడా తెలిసాయి. పప్పీని వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద ర్యాంప్ దగ్గర ఉంచింది. ఆ ర్యాంప్ ఎంత పవర్ఫుల్, ఎంత పెద్దగా ఉందంటే తన్ని కంప్లీట్ చేస్తేనే పప్పి మనకి తిరిగి వస్తుంది. లేకపోతే అది చాలా పెద్ద టాస్క్ పెట్టింది. 1 minute, నేను డీటెయిల్స్ మొత్తం సేకరించాను, నీకు చూపిస్తాను. ఇదిగో ఇదే తను చేసిన ర్యాంపు. ఈ ర్యాంప్ వచ్చేసరికి అన్ని వెహికల్స్ తో మనం కంప్లీట్ చేయాలి. ఇది ఇప్పటి వరకు లాస్ ఏంజల్స్ లోనే అతి పెద్ద ర్యాంపు. ఇది చాలా కష్టమైంది, ఎవ్వరూ చేయలేరు. ఇది వచ్చేసి పప్పీలన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఇలాంటి ర్యాంపులు పెట్టి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటుంది. ఈ ర్యాంప్ ఎంత డేంజర్ అంటే బై మిస్టేక్ మనం కిందన పడ్డామంటే అప్పుడు వచ్చేసి మన ప్రాణాలు పోతాయి. ఎందుకంటే దీని కింద అతి పెద్ద డేంజరస్ అయిన టైగర్ షార్కులు ఉన్నాయి. ఆ షార్కులు తినేస్తున్నాయి మనుషుల ప్రాణాలతోని, పప్పీస్ ప్రాణాలతోని. ఆ డాగ్ ఆడుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఎలా అయినా దీన్ని కంప్లీట్ చేసి పప్పీ ప్రాణాలు కాపాడాలి. లేకపోతే తను ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు తను వచ్చేసి పప్పీ తన పక్కనే ఉంది. వెంటనే పప్పీని వచ్చేసరికి సముద్రంలోకి నెట్టేస్తుంది. సముద్రంలోకి నెట్టేసిన వెంటనే పప్పి వచ్చేసరికి షార్క్స్ కి బలైపోతుంది. కింద షార్కులు వచ్చేసి రెడీగా ఉన్నాయి. చూసావా అది ఎంత డేంజర్ గా ఉందో? పప్పిని పక్కనే పెట్టుకొని రెడీగా 2 షార్కులు కూడా అక్కడే ఎదురు చూస్తున్నాయి, ఎంత తొందరగా పప్పిని తినాలా అని. తను ఇప్పుడు నువ్వే వెళ్ళి పప్పిని కాపాడాలి. లేకపోతే మాత్రం అక్కడున్న ఆ డేంజరస్ షార్క్స్ వచ్చేసరికి పప్పిని తినేస్తాయి. మనకి ఇంకొక మార్గం లేదు. వాళ్ళ యొక్క యజమాని కాంటాక్ట్ నేను కనిపెట్టాను. వాళ్ళ యజమానులు వచ్చేసరికి మన ఇంటికి వచ్చారు. తొందరగా నువ్వు ఇంటికి వెళ్ళు, అప్పుడు నీకు వాళ్ళ డీటెయిల్స్ చెప్తారు. వాళ్ళ యజమానులు చాలా డబ్బున్న వాళ్ళు. వాళ్ళందరూ మన ఇంటికాడే ఉన్నారు. ఓకే లెస్టర్, నువ్వు చాలా 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 వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఎలా నేను పప్పిని కాపాడుకోవాలి. ఉన్నది నాతో ఒక్కరోజైనా కూడా తనకి నాకు చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క యజమానులు ఏమన్నావు? మా ఇంటికి వచ్చారన్నావా? వాళ్ళు సిటీలో రిచెస్ట్ పర్సన్స్ అయ్యండి వాళ్ళు ఎలా కాపాడుకోలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. అరే ధను, నీకేం తెలుసు? వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు పప్పిని కాపాడడానికి. వాళ్ళకు కూడా తెలుసు ఇన్ఫర్మేషన్. పప్పిని వచ్చేసరికి ఆ డాగి తోసేపోతుందని. ఇప్పుడు నీకు వచ్చేసి లొకేషన్ మొత్తం పెట్టాను. ఒక్కసారి లొకేషన్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకో. ఇప్పుడు లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళు. ముందుగా ఇంటికి వెళ్ళు, ఆ యజమానులు కలువు. వాళ్ళు ఏం చెప్తారో చూడు. ఆ తరువాత నువ్వు వెళ్ళి పప్పిని కాపాడు. పప్పికి మొత్తం 1 రోజు సమయం ఉంది. 1 రోజులో నువ్వు ఎలా అయినా ఇది చేసి సాధించాలి. లేకపోతే బై మిస్టేక్ నువ్వు సముద్రంలో పడ్డావంటే అక్కడుండే షార్క్స్ కి బలైపోతావు. వద్దు, నన్ను అడిగితే పని చేయొద్దు. మంచిగా ఇంటి దగ్గర ఉండి నీ పన్ను చూసుకో. లేకపోతే నీ ప్రాణాలు పోగొట్టుకున్నట్టే. నా ప్రాణాలకి ఏమైనా పర్వాలేదు లెస్టర్. ఖచ్చితంగా నేనైతే పప్పిని కాపాడి తీరుతాను. అయ్యో పాపం, చాప్ గడిపై నేను అనవసరంగా బ్లేమ్ వేశాను. వాడు చాలా బాధపడుతున్నట్టుగా ఉన్నాడు. ధనువన్న, చాప్ గడి విషయం తర్వాత కానీ ముందైతే మనం పప్పిని కాపాడాలి. ధనువన్న, తొందరగా మనం వెళ్దాం పద ఇంటికి. అక్కడ వచ్చేసి యజమానులు ఉన్నారంట. ఇక్కడే ఉన్నారా? మన ఇంటికాడ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పప్పిని ఎలా వదిలేసుకున్నారో ఏంటో. పాపం ఇప్పుడు పప్పి కోసం వాళ్ళు వెతుకుతున్నట్టుగా ఉన్నారు. వామ్మో ధనువన్న, మన ఇంటి ముందేంటి డైమండ్ కార్ ఉంది. వీళ్ళేనా యజమానులు అంటే? సార్ నిన్న ఈవినింగ్ వాక్కి వెళ్ళినప్పుడు పప్పి నా దగ్గర నుంచి మిస్ అయిపోయింది. లాస్ ఏంటస్ మొత్తం వెతికించాను కానీ తను ఎక్కడ దొరకలేదు. మీ దగ్గర సేఫ్గా ఉందనుకుని మీ దగ్గరికి రాబోయే సమయంలో ఇలా జరిగింది. అక్కడ డాగి చాలా డేంజర్. తను వచ్చేసి పప్పిని ఇప్పుడు ఏం చేయబోతుందో అర్థం కావట్లేదు. ఆల్రెడీ మేము ఆ బౌన్సర్స్ని పంపించాం.
వాళ్ళు ఆల్రెడీ పప్పిని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సార్ ఒక్కసారి మీరు వెళ్ళండి, నా పప్పిని తీసుకొని రండి. తను లేకపోతే నేను ఉండలేను. కన్న కొడుకు కంటే ముద్దుగా పెంచుకున్నాను. మేడం, మాకు కూడా ఉన్నది ఒక్కరోజైనా కూడా చాలా బాండింగ్ వచ్చింది. మీ బాండింగ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అది మీకు దక్కాలని నేనైతే ఎంతగానో కోరుకుంటున్నాను. మీరేం కంగారు పడకండి. షిన్చాన్ గాడు నేను కలిపి వెళ్ళి ఎట్టి పరిస్థితిలో పప్పిని తీసుకొచ్చి మీ చేతులకు అప్పచెప్పుతాం. ఓకేనా? కంగారు పడకండి. పదరా షిన్చాన్, లేట్ చేయకుండా అక్కడికి వెళ్దాం. లెస్టర్ వచ్చేసి ఆల్రెడీ మనకి దాని యొక్క లొకేషన్ పెట్టాడు. అక్కడికి వెళ్ళి ఆ డాగీ గాడికి అయితే మాత్రం సరైన దెబ్బలు కొడతాను రా. మనమైతే అడ్డదారిలో వెళ్ళడానికి ప్రయత్నించినా, వాడిని కొట్టడానికి ప్రయత్నించినా వెంటనే వచ్చేసి పప్పిని వాడు తోచేస్తాడు. మనం ఆ ర్యాప్ ని కంప్లీట్ చేస్తూ వెళ్ళాలి వాడి దగ్గరికి. అప్పుడు వెళ్ళిన వెంటనే అప్పుడు మనం ఏమన్నా చేయొచ్చు. సరే షిన్చాన్, పప్పి కోసం ఎంత రిస్క్ అయినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నా. ఓకే, ఫైనలీ మనమైతే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి మనమైతే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్తే ఫినిష్ అవుతుంది. ఆ ఫినిషింగ్ లైన్ దగ్గర వాడైతే ఉన్నాడు. ఓ వీళ్ళెవరు? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరెవరు? ఎవరంటే మాట్లాడరంటే? హే, ఎవరు మీరు? వీఆర్ ద ప్రొఫెషనల్ బౌన్సర్స్ ఆఫ్ మిస్టర్ ఆదిత్య. మేము వాళ్ళ యొక్క పప్పి కోసం అయితే ఇప్పుడు వెళ్ళి వెతకబోతున్నాం. మీరేం కంగారు పడకండి. మేము ప్రొఫెషనల్ బౌన్సర్స్ అయినా కూడా ప్రొఫెషనల్ రైడర్స్. ఈజీగా ఇలాంటివి మేము క్రాస్ చేసి పప్పిని తీసుకొని వస్తాం. మీరేం రావాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు పప్పిని ఎలా అయినా కాపాడాల్సి ఉంది. పప్పిని కాపాడినట్లయితే నాకు చాలా డబ్బు ఇస్తా అన్నారు. ఇప్పుడు ఆ డబ్బు కోసం అయినా సరే ఈ పప్పిని కాపాడాలి. అరే చూసుకోలేదు. ఓ మై గాడ్, ఇంత దూరం ఎగరాల్సిందా? అబ్బా, అనవసరంగా పడ్డాను. మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి ఎలా అయినా పప్పిని. ఏంటిది? నో 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 నో, వాడికి చేత కాదు. మీరేం కంగారు పడకండి, నేను వెళ్తాను. డబ్బు మొత్తం నాకే సొంతం. ఏదైనా సరే, దేంట్లో అయినా సరే ఆచితూచి అడిగేయాలి. ఇప్పుడు నేను ఆ పప్పిని కాపాడతాను. మేడం ఇచ్చిన డబ్బు మొత్తం నా లైఫ్ టైం మొత్తానికి సరిపోతుంది. అప్పుడు నేను ఇంకొకరి దగ్గర పని చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, ఆ పప్పి కోసం నేను ఇప్పుడు ఏదైనా చెయ్యాలి. మేడం కంగారు పడకండి, పప్పిని తీసుకొని వస్తాను. మనం వీటిల్లో ప్రొఫెషనల్ రైడర్స్. ఇలాంటి ర్యామ్స్ చాలా ఆడి చాలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాం. ఈజీగా దీన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాను. నా గురించి బొత్తిగా ఎవరికి తెలియదు అనుకుంటా. నేను పడే ఛాన్సే లేదు. అది లెక్క. నా గురించి మీకు తెలీదు. నేను కళ్ళు మూసుకొని కూడా బండి నడపగలిగిన టాలెంట్ ఉన్నవాడిని. అందుకే మేడం నాకు చెప్పారు. ఇప్పుడు నేను పప్పిని తీసుకొచ్చి తీరుతాను. చూడండి, ఇలాంటివి ఎన్ని ఆటంకాలు వస్తాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను ఆగుతా అనుకున్నారా? ఆగేదే. ఏమైంది? ఏంటి? అబ్బా, మళ్ళీ ట్రై చేయాలనుకుంటా. పడిపోయానే. ఏంటిది ఇక్కడ? నాకేం అరే, ట్రై చేయడానికి ఏముంది? నా పక్కన ఏదో ఉన్నట్టు. అమ్మో అమ్మో, నన్నేం చేయదు, నన్నేం చేయదు. ప్లీజ్ 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 నన్ను. అరే యార్, వాళ్ళిద్దరూ అయిపోయినట్టుగా ఉన్నారు. కింద వచ్చేసి షార్క్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఏదన్నా కేర్ఫుల్గా చేయాలి. మనమైతే కొంచెం కేర్ఫుల్గా చేయాలి. సో దీని యొక్క స్టార్ట్లోనే మనం పడిపోయామంటే మళ్ళీ ప్రమాదం. ఒకవేళ కింద పడ్డామంటే ప్రాణాలతో వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే కింద ఉన్నవి నార్మల్ షార్క్స్ కాదు, అవి టైగర్ షార్క్స్. అవి మనుషుల్ని పీక్కు తింటాయి. వామ్మో, వాటికైతే అసలు దొరకదు. రే తొందరగా, అమ్మ బాబోయ్, పడిపోయి ఉండేవాడిని. అమ్మయ్యా, మగధీరలో రామ్ చరణ్ గుర్తొచ్చాడు కాబట్టి కొంచెం పై వరకు పుష్ చేయగలిగాను. లేకపోతే నా పని అయిపోయి ఉండేది. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీన్ని క్రాస్ చేయాలనుకుంటా. ఇలాంటి వాటి దగ్గరే మనం కొంచెం ఆచితూచి అడుగేయాలి. చూసుకొని మనం వెళ్ళాలి. ఏమాత్రమైనా స్లిప్ అయితే మాత్రం కిందన పడిపోతాం. కిందన పడే ఛాన్సే లేదు. ఖచ్చితంగా మనం పప్పిని కాపాడాలి. నా మైండ్లో ఏం లేదు, పప్పిని కాపాడి వాళ్ళకి అప్పచెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు. నాకు అర్థమవుతుంది ఆవిడ అంతగా బాధపడుతుందంటే ఖచ్చితంగా పప్పిని చాలా బాగా చూసుకుంటున్నట్టే. అలానే వాళ్ళు చిన్న పప్పిని కూడా కన్న కొడుకుతో ట్రీట్ చేస్తున్నారంటే ఎంత బాగా చూసుకుంటున్నారో చూడండి. సో అందుకే వాళ్ళ కోసమైనా పప్పి కోసమైనా మనమైతే పప్పిని కాపాడాలి. ఆ డాగీ గాడికి ఖచ్చితంగా మనమైతే బుద్ధి చెప్పాలి. వాడికి ఎంత ధైర్యం పప్పిని తీసుకుని వెళ్ళడానికి. వాడైతే మాత్రం నా చేతుల్లో అయిపోతాడు, చెప్తున్నా కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే ముందు వరకు వచ్చేసాం. వాడు ఇక్కడే పడిపోయాడు బ్యాక్ సైడ్. మనమైతే దాన్ని కూడా క్రాస్ చేసుకొని వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి దీనిపైకి ఎగరాలి. కమాన్. అరే
ఇప్పుడైతే మన బైక్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే కార్ టాస్క్లోకి అయితే వచ్చాం. సో కొంచెం బైక్దే కష్టం ఉంటుంది, కార్ది కొంచెం సింపులే ఉంటుంది అనుకుంటా. సరే మనమైతే ట్రై చేద్దాం. సో మన ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట. షిన్చాన్ గాడి కలర్ అయితే రెడ్, షిన్చాన్ది లేదు. సో నేను ట్రై చేయబోతున్నాను. షిన్చాన్ గాని దీనిలో అస్సలు ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఏ మాత్రమైనా కూడా వాడి ప్రమాదానికి ముప్పు అనమాట. నా ప్రాణానికి ఏమైనా పర్వాలేదు, వాడికైతే ఏం కాకూడదు. వాడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను, అది నా బాధ్యత. ఓకే, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా తొందరగా ఈ సర్కిల్ లోపల నుంచి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ నుంచి లోపల కూడా జంప్స్ చేయడానికి చిన్న చిన్న ర్యాంప్స్ ఉన్నాయి, చూసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ ఏ మాత్రమైనా ఎక్కడైనా హోల్స్ ఉండే అవకాశం ఉంది. హోల్స్లోకి వెళ్ళామంటే మాత్రం కింద పడతాం. ఓకే, ఇగోండి రైట్ సైడ్లో హోల్ ఉంది, ఓమో లెఫ్ట్ సైడ్లో కూడా ఉంది. మనం అందుకే కింద నుంచి వస్తున్నాం కాబట్టి ఏం పర్వాలేదు. ఇప్పుడు మన స్పీడ్ వచ్చేసి బూస్ట్ అవుతుంది. కమాన్, ఏ ఏ ఏ వెళ్ళగలవా నువ్వు? వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది. కమాన్, ఎస్, ఫైనలీ మనం అయితే వచ్చేసాం అనమాట. సో బైక్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ వచ్చేసి కార్ కంప్లీట్ అయింది, ఇప్పుడు వచ్చేసి హెలికాప్టర్ వచ్చింది. ఇప్పుడు హెలికాప్టర్ మనం పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసుకుంటూ సో ఇక్కడ ఉన్న టైర్స్ లోపల నుంచి వెళ్ళాలనుకుంటా. ఎస్, ఇది కొంచెం కష్టమైందే, ఎందుకంటే ఇది కొంచెం పవర్ఫుల్ హెలికాప్టర్ కాబట్టి దీన్ని అంత స్పీడ్గా కంట్రోల్ చేయలేం. చిన్నదైతే ఈజీగా వెళ్ళొచ్చు, ఇది పెద్దది. రెక్కలు కూడా చుట్టుపక్కల తగిలే అవకాశం ఉంది. అటు కానీ ఇటు కానీ రెక్కలు తగిలాయి అనుకోండి, మనం అక్కడే ఆగిపోతాం అనమాట. చూసుకొని వెళ్ళాలి, అసలు ఎక్కడ ఏ సైడ్ కూడా రెక్కలు తగలకుండా చూసుకోవాలి. కమాన్ కమాన్ ధను, యూ కెన్ డూ ఇట్. మనం వచ్చేసాం అనమాట లాస్ట్ వరకు. ఓ కమాన్ కమాన్, పద పద పద. తగులుతున్నట్టుగా ఉన్నాయి ఈ సైడ్ వచ్చేసరికి. సో తగలేకుండా మనం ఈ సైడ్కి తిప్పేసాం. ఇప్పుడే వెళ్ళి లోపలికి, కమాన్ వచ్చేసాం. ఎస్, ఇంకా కొన్ని రింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది కూడా కంప్లీట్ చేసిన వెంటనే మనం అయితే పప్పి దగ్గరలోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో దీని తర్వాత ఏమేమి టాస్కులు పెట్టాడో నాకైతే అస్సలు తెలియదు, కానీ ఏ టాస్క్ నేను ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, మనమైతే టైర్స్ నుంచి పర్ఫెక్ట్గా వెళ్తున్నాం. సో ఎక్కడ కూడా వింగ్స్ తగలేకుండా చూసుకోవాలి. వింగ్స్కి తగిలినట్లయితే మాత్రం మనం కింద పడతాం. ఓకే, వచ్చేసాం. అరే ఇట్ సైడ్. ఓకే, లాస్ట్ అనమాట. లాస్ట్ టైర్ లోపల నుంచి వెళ్ళిపోయాం. కమాన్, ఫైనలీ మనం అయితే క్రాస్ చేసాం అనమాట సేఫ్గా. ఇప్పుడు వచ్చేసి హెలికాప్టర్ని ఇక్కడ ల్యాండ్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనం నడుచుకొని వెళ్ళాలేమో నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఎటువంటి వెహికల్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ కింద ఉన్న గొట్టంలోకి దూకాలి. సో అక్కడికి దూకాలి అన్నట్లయితే మాత్రం ఇక్కడ వెహికల్ లేదు కాబట్టి మనం నార్మల్గా దూకేయడమే. చూసుకుందాం ఒకసారి. చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ పర్వాలేదు, దూకేయచ్చు. కానీ అరే ఇది తగులుతుందేమో, నాకు తగులుతుంది. అబ్బా, తగిలిందిరా నాయన. మళ్ళీ తగలదు. ఓ బో, తగిలేసింది మళ్ళీ కూడా. ఈసారి పచ్చడైంది ముక్కు. కానీ ఫైనలీ మనం వచ్చేసాం. పప్పి, నీకోసం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, ఏం కంగారు పడకు, నేను కాపాడుకుంటా. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ బోర్డ్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది లాస్ట్ స్టేజ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి, అరే అడ్డంగా పెద్ద పెద్ద కార్గో బోట్సే ఉన్నాయే. సో ఈ బోట్స్ నుంచి మనం ఎలా వెళ్ళాలి? సరే, ఇక్కడి నుంచి మనం చూసుకుని వెళ్ళాలి కార్గో షిప్స్ పై నుంచి. సో ఇక్కడ అయితే మాత్రం స్ప్రంక్ అని ఒకటి ఉంది, ఇక్కడ ర్యాంప్లా ఉంది. మనం కొంచెం స్పీడ్ తెచ్చుకొని పెద్ద అలా వచ్చినప్పుడు ఇది పైకి వెళ్తుంది. సో ఇలా పైకి వెళ్ళే టైం అప్పుడు మనం ఎగ్జాక్ట్గా చూసుకొని జంప్ చేయాలి. మళ్ళీ ఇది పైకి వెళ్తుంది. ఇప్పుడు కమాన్, ఫైనల్లీ మనం వచ్చేసి జంప్ చేసాం. ఇక్కడ కూడా మళ్ళీ ఓ నో. ఓకే, అరే ఇరుక్కుంది. వద్దు, సైడ్కి పదా, ముందుకి. ఎస్, ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడైతే గొట్టాలు ఉన్నాయి, 2-3 గొట్టాలు. ఈ గొట్టాల నుంచి కూడా మనం వెళ్ళిపోదాం. సో ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. పప్పి, నిన్ను కాపాడడానికి వస్తున్నాడు మీ ధను అన్న. ఓకే, మనమైతే వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడైతే చాలా చిన్న ప్లేస్ ఉంది. సో అలా కూడా కొంచెం పెద్దగా ఉంది. ఇప్పుడు మనమైతే దీని లోపల నుంచి వెళ్ళిపోవాలి. వచ్చేసాం. ఇప్పుడు ఇంకొంచెం ఈ సైడ్ నుంచి, కమాన్, గ్యాస్. ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట. సో ఏకంగా మనం దీని పైకి కూడా వచ్చేసాం. అరే అలలు వస్తున్నాయి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఓ మై గాడ్, వాటర్లోని పప్పి కొంప తీసి కొట్టుకొని పోతుందేమో. రే డాగ్, ఇప్పటి వరకు నా చేతుల్లో చాలా పప్పీలు చచ్చాయి, మొదటిసారిగా ఒక పప్పిని కాపాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడరా, నీకు తెలుస్తుంది. అయ్యో పప్పి, నీకేం కాలేదు కదా? ఊరి నాయన, ఏం కాలేదు. పప్పి వచ్చేసి బాగానే ఉంది. నన్నేం చేయొద్దు. ఇన్నాళ్ళు మీ ఆకలి నింపింది నేనే, ఇప్పుడు నన్ను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా స్నూపీని నా దగ్గరికి తీసుకొని వచ్చారు. స్నూపీ, మళ్ళీ నేను కలుస్తా అనుకోలేదురా. సార్, మీరు నాకు ఇంత సహాయం చేశారు కదా. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్న డబ్బు మొత్తం మీకే. మీకు
మీకు ఏం కావాలంటే అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సార్ మేము. మ్యామ్ అలానే మేము డబ్బు కోసం అయితే ఏం చేయలేదు. అసలు మాకు పప్పి అంటే కొంచెం ఇష్టం. ఓ తిన పేరు స్నూపీయా? షించాన్ తిన పేరు స్నూపీ అంట్రా. హాయ్ స్నూపీ. వావ్ చాలా బాగుంది పేరు స్నూపీ. వావ్. అరే స్నూపీ, ఐఎమ్ సారీ రా, ఐఎమ్ సారీ. చాలా తప్పు చేశాను. నేను అనవసరంగా నిన్నేమనకుండా ఉండాల్సింది. నువ్వు లేనప్పుడు నేను బాధపడ్డాను. అమ్మయ్యా, ఫైనల్లీ చాప్ గార్డ్ కూడా తన యొక్క తప్పుని ఒప్పుకొని తను కూడా హీరో అయిపోయాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా స్నూపీని కాపాడారు. మీరు ఖచ్చితంగా మేము ఇచ్చిన బహుమతి తీసుకోవాలి. మేడం మాకైతే మాత్రం వద్దు మేడం, ఏం అవసరం లేదు. అరే స్నూపీ, అన్న వాళ్ళు తీసుకోరంట. ఒక్కసారి నువ్వు తీసుకో అని చెప్పు, ఖచ్చితంగా తీసుకుంటారు. ఏ స్నూపీ? స్నూపీ ఓకే చెప్పింది.